వీక్షక బాంధవులందరికీ కూడా శ్రావణ శుభారంభ శుభాకాంక్షలు. అష్టలక్ష్మి నమస్తుభ్యం వరదే కామరూపిణి విష్ణువక్ష స్థల రూఢే భక్త మోక్ష ప్రదాయిని శంఖచక్ర గదాహస్తే విశ్వరూపిణితే జయం జగన్మాత్రే చ మోహిన్యే మంగళం శుభమంగళం. శ్రావణ మాసం ఆరంభానికి సమయం ఆసన్నమైంది. జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పండుగలకు పూజలకు ఎంతో విశేషమైన శ్రావణ మాసం విశిష్టత గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం విశిష్టమైనదిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అలాగే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అని కూడా వచ్చిందని చెబుతారు. ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశిష్టమైనవిగా హిందూ ఆచారాన్ని పాటించే వారి నమ్మకం. దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దల ఉవాచ. తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు పండుగలు చేసే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమే. అందుకే దీన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో శివకేశవులను నిష్ఠతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఇలా ఈ మాసంలో ప్రతిరోజు విశిష్టతతో కూడుకున్నది. ఈ మాసంలో చేసే పూజలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని నమ్మకం. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు అయిన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. మరి ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు ఆచరిస్తారు. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అంతేకాకుండా శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలను వ్రతాల మాసం అని, సౌభాగ్యాన్ని అందించే మాసం అని పెద్దలు చెబుతారు. అలాగే పెళ్లిళ్ళు, శుభకార్యాలకు సైతం ఈ మాసం ఎంతో విశిష్టమైనది. శ్రావణ మాసంలో విశిష్టతలు చూద్దాం. శ్రావణ మాసంలో శివుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు ఎంతో విశేషమైనవిగా భావిస్తారు. శివుడికి ఎంతో ప్రత్యేకం ఈ మాసం. సముద్ర మథనం సమయంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసం ఈ శ్రావణ మాసంగా చెబుతారు. అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం ఆరాధనకు ఎంతో విశిష్టమైనది, శుభకరమైనవి కూడా. మరి ఈ మాసం ఆయనకు కూడా ఎంతో ప్రీతికరమైనది. మరి ఈ నెలలో విష్ణు పూజలు, సత్యనారాయణ వ్రతాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మహిళలు ఈ మాసంలో సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖ సంతోషాల కోసం వ్రతాలు, నోములు ఈ శ్రావణ మాసంలోనే ఆచరిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యాలు కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ మాసంలో మంగళవారాల్లో వచ్చే మంగళగౌరి వ్రతం కూడా ఎంతో విశిష్టమైనది. కొత్తగా పెళ్లైన వాళ్ళు తమ 5వ తనం కలకాలం నిలవాలని ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. పండుగల మాసం కూడా ఈ శ్రావణ మాసంలో పండుగల మాసం అని కూడా అంటారు. మరి ఈ శ్రావణ మాసంలో పండుగలు, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. అయితే మొదటిగా నాగపంచమి. నాగపంచమి రోజు శ్రావణ మాసంలో శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసాలు ఉండి నాగదేవతలను పూజించి పుట్టల పాలు పోయడం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తే కుజదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతాన కారకుడు. అందుకే సంతానం కోరుకునే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తర్వాత వచ్చే పండుగ గోకులాష్టమి లేదా కృష్ణాష్టమి. ఇది శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమిగా, కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృష్ణుని ఆలయాల్లో
కన్నయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక శ్రీకృష్ణుడు స్వయంగా సంచరించి నడియాడినటువంటి ద్వారక, బృందావనం, మధురలో జన్మాష్టమి సంబురాలు అంబరాన్ని అంటుతాయి. ఈ శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరి వ్రతం. దీన్ని శ్రావణ మంగళ గౌరి వ్రతం అంటారు. ఈ మంగళ గౌరి నోము అని కూడా అంటారు. అయితే ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన వారు ఆచరించాలి. వివాహమైన తరువాత వచ్చే మొదటి శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం మొదలుపెట్టి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించిన తరువాత ఉద్యాపన చేయాలి. ఇక రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ రోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధన్ ని జరుపుకుంటాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కూడా శ్రావణ పౌర్ణమి రోజే వస్తుంది కాబట్టి ఈ రోజు తిరుమలలో స్వామివారి తిరు నక్షత్ర వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఇవే కాకుండా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభ కార్యాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు. ఇక శ్రావణ మాసం వర్ష ఋతువులతో ప్రారంభమవుతుంది. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కూడా రైతులు వేడుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే 2 ఏకాదశులు కూడా పవిత్రమైనవి. ఇక ఈ మాసంలో చివరి రోజు పోలాల అమావాస్యను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కందమొక్కను పూజించడం సాంప్రదాయం. ఇలా పండుగలు, నోములు, వ్రతాల మేళవింపునకు నిలయమైన శ్రావణ మాసానికి శుభ స్వాగతం చెబుతాం. ఆ శ్రీలక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు పొందుదాం. చూశారు కదండి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుభ తిథులు, శుభకరమైనటువంటి పండుగలు. మరొక ప్రత్యేకమైనటువంటి కథనంతో మళ్ళీ కలుద్దాం. మరొక్కసారి వీక్షక బాంధవులందరికీ కూడా శ్రావణ మాస శుభారంభ శుభాకాంక్షలు.